2 లక్ష్యాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి హయాంలో ప్రభుత్వానికి 2 లక్ష్యాలు. మూటలు ఏర్పరచుట, ఆ మూటలు అధిష్టానానికి పంపించుట, తమ పదవులను సేఫ్గా కాపాడుకుంటా. ఇంతే తప్పితే ప్రజలు ఆ మూటలు సంపాదించడానికి ఏం చేయాలి? హైడ్రాని కొన్నాళ్ళు డ్రామా చేసి ఆ బిల్డర్స్ దగ్గర నుంచి పట్టారు. మళ్ళీ ఇప్పుడు మూసి అని చెప్పేసి కాంట్రాక్టర్ 5 భాగాలు వస్తాయి, 5గురు కాంట్రాక్టర్లకు ఇస్తారో సస్తారో ముందు ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ని డబ్బులు లాగి మన మహారాష్ట్ర ఎన్నికలకి అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకి కావాలి. ఇవన్నీ ఆ డబ్బుల సంచులు, ఆ మూటలు సర్దుకుంటాం, ఆ మూటలు సర్దుకుని పదవిని కాపాడుకుంటాం అనేది రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యము. పక్కన ఉన్న ఇతరుకేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, తను రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అంటున్నాడు, నన్ను సోనియా గాంధీ చెప్పింది నువ్వే కావాల్సిన ముఖ్యమంత్రి అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేస్తే నీ అవకాశం నీకు వస్తుందని చెప్పి సో అతను రెడీగా ఉన్నాడు రెండో కృష్ణుడు. సో రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ మూటలు సర్దగలిగే ప్లాన్లో ఆయన ఉన్నాడు. ఈయన ఎక్కువ మూటలు సర్దితే ఈయన కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి కోమటిరెడ్డి చేస్తారు. కాంగ్రెస్ అంతా ఎవరు ఎక్కువ మూటలు, ఎవరు ఎక్కువ సంచులు ఏర్పాటు చేయగలిగితే వాళ్ళే. ప్రజల పాలన అవి వాళ్ళకి పట్టవు. వాళ్ళ ఎన్ని డ్రామా స్లోగన్స్ తప్పితే ఈ పిచ్చి భాష, ఈ చిల్లర భాష మాట్లాడేది తప్పితే